Hello job seekers, welcome to our channel Job Hype Telugu. This video is for educational and informational purposes only. Please do your own research before applying. హలో ఫ్రెండ్స్, ఫోన్పే నుంచి ఎక్సలెంట్ జాబ్ ఆపర్చునిటీ అయితే రిలీజ్ అయింది. సో మనందరికీ బ్యాంకుకి సంబంధించి కేవైసీ చేస్తూ ఉంటాం కదా. సో మీరైతే ఈ రోల్లో కస్టమర్లకి వీడియో కాల్ ద్వారా కేవైసీ అయితే పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈజీ జాబ్ అనమాట. ఎవరైతే కేవైసీ రిలేటెడ్ రోల్స్లో వర్క్ చేయాలి అనుకుంటున్నారో ఎక్సలెంట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో ఈ వీడియోలో వచ్చేసి నేను మీ రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉంటాయి, అలాగే అర్హతలు ఏమి ఉండాలి, వర్క్ కల్చర్ అండ్ షెడ్యూల్ ఎలా ఉంటుంది, అలాగే బెనిఫిట్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతోపాటు కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో దట్ నా నోటిఫికేషన్స్ మీకు మిస్ అవ్వకుండా వస్తే. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ జాబ్ మనకి ఫోన్పే నుంచి అయితే రిలీజ్ అయింది. సో మనకి ఆపరేషన్స్ అసోసియేట్ రోల్కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు, వీకేవైసీకి రిలేటెడ్ అనమాట. సో దీని లొకేషన్ వచ్చేసి మనకి బెంగళూరులో అయితే ఉంటుంది. సో మనకి ఫోన్పే సంస్థ కోసం అయితే ఇక్కడ కొంచెం డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఇంటర్వ్యూలో అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు కొంచెం డీటెయిల్గా 2-3 పాయింట్స్ అయితే చదువుకోవడానికి ట్రై చేయండి. సో మనకి వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది ఫోన్పేలో అనేది కూడా మనకి ఇచ్చారు, కల్చర్ అనేది. సో ఇక్కడ మీరు చదువుకోవచ్చు. అలాగే మనకి వీడియో కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది వాళ్ళకి సంబంధించి. అలాగే మనకి రోల్ కోసం చూసుకున్నట్టయితే వీఆర్ లుకింగ్ ఫర్ స్పెషలిస్ట్ ఫర్ వీకేవైసీ టీమ్ అని చెప్తున్నారు. వీడియో కేవైసీ టీమ్ స్పెషలిస్ట్ కావాలంట. సో మీ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి కస్టమర్స్కి వీడియో ద్వారా కేవైసీ అయితే పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ రోల్ కోసం మీకు ఇంకా డీటెయిల్గా అర్థం అవ్వడం కోసం నేను కంప్లీట్గా జెమినీలో అయితే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఓవర్వ్యూ ఇదే అనమాట. కస్టమర్స్కి వీడియో కాల్ ద్వారా మీరు కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ రోల్లో. సో రెస్పాన్సిబిలిటీస్, మీ బాధ్యతలు వచ్చేటప్పటికి ఫస్ట్ వీడియో ఇంటరాక్షన్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మీరు కస్టమర్స్తో వీడియో కాల్ మాట్లాడి వాళ్ళ వివరాలను అయితే సేకరించి అది కరెక్ట్గా ఉన్నాయా రాంగ్గా ఉన్నాయా అనేది వెరిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. మనకి కేవైసీ చేసినప్పుడు చెక్ చేస్తాం కదా వాళ్ళ డాక్యుమెంట్స్ అవి. సో అదే మీరు వీడియోలో ఇంటరాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సెకండ్ రోల్ వచ్చేసి మనకి రెస్పాన్సిబిలిటీ కస్టమర్ ఫస్ట్ అప్రోచ్. అంటే మీరు ప్రతి కాల్లోనూ కస్టమర్లకి ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉండాలి, వాళ్ళకి ట్రస్ట్ కలిగించాలన్నమాట. సో మీరు వాళ్ళకి అన్ని పనులు కరెక్ట్గా చేస్తున్నాం అనేది వాళ్ళకి ట్రస్ట్ అయితే కలగాల్సి ఉంటుంది. వాళ్ళకి ఇంపార్టెన్స్ కూడా ఎక్కువ ఇస్తూ ఉండాలన్నమాట. అలాగే మనకి ప్రొడక్టివిటీ గోల్స్ అని అంటారు కదా. సో ఇది వచ్చేసి ప్రతి గంటకి మరియు రోజుకు మీకు ఎంత టార్గెట్స్ అయితే ఇస్తారో అవైతే మీరు పూర్తి చేసేయాల్సి ఉంటుంది. అంటే ఈరోజు ఒక 6-7 కస్టమర్స్కి చేయాలి అని చెప్పారనుకోండి, మీరు వాళ్ళతో వీడియో కాల్ ద్వారా కేవైసీ అయితే పూర్తి చేయించాల్సి ఉంటుందన్నమాట. సో మనం రిక్వెస్ట్ పెట్టుకుంటూ ఉంటాం కదా జనరల్లీ, కొత్త బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నప్పుడు కేవైసీ అవ్వాలని చెప్పి వెరిఫికేషన్. సో అదైతే మీరు డైలీ ఇన్ని టార్గెట్స్ అని ఇస్తారు, అదైతే రీచ్ అయిపోవాల్సి ఉంటుంది. అలాగే ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ అంటే మనకి మన పని విధానాన్ని ఇంకా ఎలా మెరుగుపరచచ్చు అనేది మీరు సలహాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఏమేం వేస్లో చేస్తే ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేది మీరైతే వాళ్ళకి సజెషన్స్ అయితే అందించాల్సి ఉంటుంది. ఇదే మీ రెస్పాన్సిబిలిటీస్, ఈజీ ప్రాసెస్ అనమాట. సో మీ క్యాండిడేట్ ప్రొఫైల్ ఎలా ఉండాలి, అర్హతలు అనేది ఫస్ట్ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే రావాల్సి ఉంటుంది అనమాట. సో ఇంగ్లీష్ అండ్ హిందీ మాట్లాడడం రావాలని చెప్తున్నారు. మోస్ట్లీ మధ్యన అందరూ హిందీ అడుగుతున్నారు కాబట్టి కొంచెం హిందీ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇంగ్లీష్ కూడా మ్యాండేటరీ అని చెప్తున్నారు. అలాగే ఎడ్యుకేషన్ వచ్చేసి 10+2 అంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉంటే సరిపోతుంది అనమాట. ఈ డిగ్రీ కూడా అవసరం లేదు. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 1 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది. కస్టమర్ రిలేటెడ్ రోల్స్లో అనమాట. కస్టమర్ హ్యాండ్లింగ్, కస్టమర్ సపోర్ట్ ఇలా రోల్స్ ఉంటాయి కదా. సో దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు. ఫ్రెషర్స్ కూడా జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో సాఫ్ట్ స్కిల్స్ కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే మనం కస్టమర్స్తో డీల్ చేస్తాం కాబట్టి వాళ్ళు అడిగే ప్రశ్నలకి మనం ఓపికగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి సాఫ్ట్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అలాగే బోనస్ స్కిల్స్ వచ్చేసి మల్టీలింగ్వల్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్తున్నారు. మల్టీ లాంగ్వేజెస్ రావాల్సి ఉంటుంది. అంటే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా మనకి, తెలుగు, తమిళ్, కన్నడ, ఇవన్నీ వస్తే మనకి బెటర్ ఆప్షన్ అనమాట. మీకు ఎక్కువ ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే మీకు ఎక్కువ కస్టమర్స్ కూడా ఎక్కువ మంది కేవైసీ పూర్తి చేయొచ్చు కాబట్టి మీకు ఇంకా శాలరీ హైక్స్ కూడా బాగుంటాయి అనమాట. సో మల్టీలింగ్వల్ స్కిల్స్ ఉంటే ఇంకా బెటర్, ప్లస్ ఆప్షన్, నాట్ మ్యాండేటరీ. అలాగే వర్క్ కల్చర్ అండ్ షెడ్యూల్ చూసుకునేటప్పటికి మనకి వర్క్ డేస్ 6 day వర్కింగ్ మోడల్ అని చెప్తున్నారు. వారానికి 6 రోజులు అయితే పని చేయాల్సి ఉంటుంది. అలాగే వీక్ ఆఫ్ వచ్చేసి రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఆదివారం ఒక్కటే ఉండాలని లేకుండా షెడ్యూల్ ప్రకారం అది మారుతూ ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఫోన్పే కంపెనీ నుంచి పర్టికులర్గా బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే మనకి ఫుల్ టైం ఎంప్లాయీ, మీరు పార్ట్ టైం అయితే కాదు, ఫుల్ టైం పర్మనెంట్ ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ ఇది.
అలాగే బెనిఫిట్స్ వచ్చేసి ఫస్ట్ మీకు ఇన్సూరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మెడికల్, క్రిటికల్ ఇల్నెస్, యాక్సిడెంటల్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు సౌకర్యాలన్నీ. అలాగే వెల్నెస్ అంటే హెల్త్కి సంబంధించి మనకి ఎంప్లాయీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగే ఆన్ సైట్ మెడికల్ సెంటర్స్లో కూడా మీరు చెకప్స్ అయితే చేయించుకోవచ్చు. అలాగే పేరెంటల్ సపోర్ట్ వచ్చేసి మనకి మెటర్నిటీ, పెటర్నిటీ అండ్ అడాప్షన్ బెనిఫిట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. రిటైర్మెంట్లో కూడా పిఎఫ్ కంట్రిబ్యూషన్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ ఈ బెనిఫిట్స్ అవి ఇస్తున్నారు. అదర్ పర్క్స్ చూసుకునేటప్పటికి హైయర్ ఎడ్యుకేషన్ అసిస్టెన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారంట. అలాగే అడ్వాన్స్గా కొంతమంది శాలరీ తీసేసుకుంటారు కదా అవసరమైతే, సో అది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ వచ్చి కస్టమర్స్తో మాట్లాడడం కనుక నచ్చినట్టయితే, కేవైసీ రిలేటెడ్ రంగంలో మీరు వర్క్ చేయగలము, బ్యాంక్ రిలేటెడ్ అనుకుంటే మీరు ఈ జాబ్కి హాయిగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఫోన్పే మనకి చాలా పెద్ద సంస్థ కాబట్టి మీరు ఇందు నుంచి వర్క్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మనం ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఫస్ట్ ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది కదా పేజ్లో. సో ఫస్ట్ నేమ్ అయితే మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ నేమ్ కూడా ఫిల్ చేయండి. అయితే ఇదైతే మీకు పెట్టిన పేరు, ఇది మీ ఇంటి పేరు. ఇది వచ్చేసి ఈమెయిల్ అనమాట. మీ ఈమెయిల్ ఒకటి మెన్షన్ చేయండి. అలాగే కంట్రీ ఇండియా, మీ ఫోన్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. రెజ్యూమే వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఈ ఆప్షన్స్ అన్నిట్లోన ఏ రకంగా అయినా మీరు అటాచ్ అయితే చేసుకోవచ్చు. టైప్స్ వచ్చేసి పీడిఎఫ్, డాక్స్, టెక్స్ట్, ఆర్టీఎఫ్ ఈ ఫార్మాట్స్లో అయితే ఇవ్వండి ఫైల్ టైప్స్. అలాగే కవర్ లెటర్ అయితే స్టార్ అయితే లేదు, మీకు అవసరం అయితేనే ఇవ్వండి, ఉంటేనే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. అలాగే ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే మెన్షన్ చేయండి. కంపెనీ నేమ్ ఏంటి, ఏమీ లేకపోతే ఇక్కడ ఎన్ని అని పెట్టేసేయండి, నాట్ అప్లికబుల్ అని. అలాగే టైటిల్, మీ ఎంప్లాయ్మెంట్ కంపెనీ నేమ్ ఇది, మీ రోల్ టైటిల్ వచ్చేసి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే స్టార్టింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అలాగే ఇయర్ ఎప్పుడు ఎండ్ అయింది అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. స్టార్ట్ డేట్ మంత్, స్టార్ట్ డేట్ ఇయర్. ఇది వచ్చేసి ఎండింగ్ డేట్ మంత్, ఎండింగ్ డేట్ ఇయర్. ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఎండ్ చేశారు, ఇయర్ అండ్ మంత్ కూడా ఈ 4 కాలమ్స్లో ఇచ్చేయాలి. అలాగే కరెంట్ రోల్ ఏంటి అని అడుగుతున్నారు, అదిను. ఇంకేమైనా ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఎన్ని ఉంటే, అంటే మీకు 3 to 4 ఉన్నట్టయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ అనదర్ క్లిక్ చేసుకొని. అలాగే మనకి ఎడ్యుకేషన్ ఉంది కదా, సో స్కూల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ డిగ్రీ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. డిసిప్లైన్, ఏ డిసిప్లైన్లో డిగ్రీ పూర్తి చేశారు అనేది ఇక్కడ ఇవ్వండి. అలాగే స్టార్ట్ డేట్, ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, ఏ ఇయర్లో ఎండ్ చేశారు మీ ఎడ్యుకేషన్, సో ఇది ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఎనదర్ నొక్కితే యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇంటర్ నుంచి డిగ్రీ వరకు అయితే యాడ్ చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా అడుగుతున్నారు. ఇదైతే స్టార్ అయితే లేదు, ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అయితే జెండర్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ వెబ్సైట్స్ ఏమన్నా మీకు ఎక్స్టర్నల్ వెబ్సైట్స్ చాలామంది బ్లాగింగ్ అది చేస్తుంటారు కదా, సో దానికి సంబంధించి మీకు ఏమన్నా ఉంటే అది ఇవ్వచ్చు. అలాగే ఆర్ యూ కంఫర్టబుల్ విత్ 6 days వర్కింగ్ అండ్ రొటేషనల్ వీక్ ఆఫ్స్ అంటున్నారు. ఎస్ అని అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ ఓవరాల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతున్నారు. ఎన్ని ఇయర్స్ ఉంటే అని ఇవ్వండి. కరెంట్ సిటీసీ ఎంత ఉందని అడుగుతున్నారు. శాలరీ, వర్క్ చేస్తే శాలరీ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయండి. ఆర్ యూ కంఫర్టబుల్ స్పీకింగ్ ఇన్ హిందీ, హిందీలో మాట్లాడడానికి ఓకేనా కాదని అడుగుతున్నారు. ఎస్ ఆర్ నో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేసి అడుగుతున్నారు, కంఫర్టబుల్ కాదా అని. ఇది కూడా ఎస్ ఆర్ నో ఇవ్వండి. మీ ఎంత సిటీసీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంత శాలరీ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దిస్ రోల్ రిక్వైర్స్ యూ వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఆఫీస్, ఐబీసీ నాలెడ్జ్ పార్క్ అంట. సో అక్కడ నుంచి వర్క్ చేయడానికి మీకు ఓకేనా అని అడుగుతున్నారు. ఎస్ ఆర్ నో ఇవ్వండి. క్వాలిఫికేషన్, మీ క్వాలిఫికేషన్ ఏంటి ప్రెజెంట్ అది ఇవ్వండి. అలాగే హౌ సూన్ కెన్ యూ జాయిన్ అస్, ఎంత ఫాస్ట్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అని అడగండి. మోస్ట్లీ ఇమీడియట్ అని పెట్టడానికి ట్రై చేయండి. అలాగే వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అని అడుగుతున్నారు ఇక్కడ. అంటే ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది ఫిల్ చేసుకోవచ్చు, మనం కాకపోతే నో అని ఇచ్చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే ఐ ఐడెంటిఫై యాజ్, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, మిగతా ఏమన్నా ఉంటే అది. డిజబిలిటీ ఏమన్నా ఉంటే అది ఇక్కడ ఫిల్ చేయండి. నేచర్ ఆఫ్ డిజబిలిటీ ఏంటి అని అడుగుతున్నారు. అవి అయితే ఇక్కడ మెన్షన్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. మీరు చాలా ఈజీ ప్రాసెస్. సో మనకి చాలా కంపెనీస్ ఈ మధ్యన కేవైసీ రిలేటెడ్ జాబ్స్ ఓపెనింగ్స్ పడుతున్నాయి కాబట్టి ఎవరైతే ఇలాంటి ఫీల్డ్స్లో ఇంట్రెస్ట్ ఉన్నారో చక్కగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో అయితే అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను ఫాస్ట్గా. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తుంది అనుకుంటున్నాను. సో మీకు యూస్ఫుల్ అయితే లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు జాబ్ హై తెలుగు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.